హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆధార్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే మన వీడియోలోనైతే చర్చించుకోబోతున్నాము. అదేంటంటే ఫ్రెండ్స్, చాలామంది ఆధార్ కార్డ్స్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి ఒక్కో టైం ఎట్లా ఉంటుందంటే, మన టైం మంచిగా లేనప్పుడు మనకు డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ ఉన్న సుత అంటే జిరాక్స్లు ఎన్ని ఉన్నా కూడా ఏంటి ఉన్నా కూడా సమయానికి ఆధార్ కార్డు పోతుంది. ఎటువంటి జిరాక్స్ కూడా ఆ టైంకి దొరకదు. బ్యాంక్ వాళ్ళ దగ్గరికో లేకపోతే ఇంకెవరి దగ్గరికన్నా మనకు అకౌంట్స్ ఉంటాయి కదా అక్కడిక్కడ, సో ఎల్ఐసికో అక్కడిక్కడ పోయి ఆధార్ నెంబర్ చెప్పమన్న సుత వాళ్ళు చెప్పకపోవచ్చు. ఒక టైంలో చెప్తే హ్యాపీ, చెప్పకపోతే ఓకే. అయితే ఇట్లాంటి టైంలో మరి కేవలం పేరుతోని మాత్రం ఆధార్ కార్డు ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి మన అఫీషియల్ వెబ్సైట్ నుంచి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్, మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఖచ్చితంగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో నేను ప్రతిదీ వీడియోస్ చేసి ఆన్లైన్లో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. మనకైతే ఆన్లైన్ సెంటర్ అండ్ సిఎస్సి సెంటర్ ఉంది కర్నూలు డిస్టిక్లో మంకమ్మతోట ఏరియాలో ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ అండ్ సిఎస్సి సెంటర్, ఓకేనా. దగ్గరున్న వాళ్ళు ఎవరైనా వచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఏ అప్లికేషన్ అయినా చేసుకోవచ్చు. మన మెయిన్ రోడ్కి ఉంటుంది, కొంచెం చూడండి ఫ్రెండ్స్, ఇట్లనే కొంచెం చిన్నగా డిస్టర్బెన్స్ ఉంటుంది. అయినా కూడా మీ కొరకు ప్రతి వీడియో అప్డేట్ చేయాలని నేను ప్రయత్నిస్తూనే ఉంటాను, ఓకేనా. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వీడియోని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ నేను కింద గూగుల్లో ఇస్తాను, అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా గూగుల్లో UIDAI అని కొట్టగానే ఈ పేజీకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇట్లా వచ్చినా కానీ మీకు ఇక్కడ మై ఆధార్ అని కనబడుతుంది కదా, చూడండి. ఇక్కడ ఈ మై ఆధార్లో ఇక్కడ ఆధార్ సర్వీస్లో ఇక్కడ ఆధార్ సర్వీస్ అని కనబడుతుంది కదా, ఇందులో రీట్రైవ్ లాస్ట్ ఆర్ ఫర్గెట్ అని కనబడుతుంది కదా, ఈ ఆప్షన్కి వెళ్ళాలి. సో ఎప్పుడైతే మనం ఆధార్ కార్డు మొత్తానికి మన దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఉంటే కనుక నేమ్తోని ఈజీగా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా. సో ఎట్లనే చూద్దాం. సో దాన్ని క్లిక్ చేశారు కదా, క్లిక్ చేయగానే ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంటుంది, ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుంది, ఓకే. సో ఆధార్ నెంబర్ మీద అయితే క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క నేమ్ ఉన్నది కదా, ఇక్కడ ఆధార్లో యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా పేరు ఉందో అట్లనే ఇక్కడ ఎంట్రీ చేయండి. ఆధార్కి ఏ ఫోన్ నెంబర్ లింక్ ఉందో ఆ ఫోన్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయండి. ఆధార్కి ఏమి లేకపోతే ఈ రెండిట్లలో మెయిల్ ఐడి కావచ్చు, లేదంటే ఫోన్ నెంబర్ కావచ్చు, ఏదన్నా ఒకటి ఇక్కడ ఎంట్రీ చేయండి. ఈ కనబడుతున్న ఈ క్యాప్షన్ కూడా ఇక్కడ ఎంట్రీ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ మీద క్లిక్ చేస్తే మన ఆధార్కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఆ విధంగా మనం ఓటీపీ రాగానే ఆ ఓటీపీ అందులో ఏం కనబడుతుంది అంటే మనకు ఆధార్ నెంబర్ని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ నేను ఎంట్రీ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తా, చూడండి. సో ఇక్కడ నా డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నా, ఎవరిదో కాదు. సో ఓకే. సో ఎంట్రీ చేసేసి క్యాప్షన్ ఇక్కడనైతే ఎంట్రీ చేస్తున్నా, చూడండి. సో చాలా ఈజీ ఫ్రెండ్స్. చాలామంది నా దగ్గరికి డైలీ ఒక్కరైనా ఇద్దరైనా ఖచ్చితంగా వస్తూ ఉంటారు. నా దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేదండి, మాకు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసి ఇస్తారా పేరుతోనే అనుకుంటే వస్తూ ఉంటారు, చాలామంది వస్తుంటారు. ఇదిగో చూడండి, ఓటీపీ జనరేట్ అయింది, ఓటీపీ నాకు వచ్చింది. సో వచ్చిన ఓటీపీ నేను ఇక్కడ ఎంట్రీ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా, చూడండి. సో ఇక్కడ యువర్ ఆధార్ నెంబర్ ఈజ్ సెంట్ టు యువర్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అనుకుంటే ఇక్కడ కనబడుతుంది, చూడండి. సో ఈ ఏదైతే నెంబర్ ఉందో ఇప్పుడు నాకు ఈ నెంబర్కి రావడం అయితే జరిగింది. ఇదిగోండి, ఈ విధంగానైతే ఈజీగా మనకు ఆధార్ నెంబర్ వచ్చింది కదా. మరి డౌన్లోడ్ చేసుకోవడం చాలామందికి తెలుసు. ఇక్కడ డాష్బోర్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ డాష్బోర్డ్లోకి వెళ్ళాక చాలా ఇక్కడ లాగిన్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా, డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసేసి క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి ఇక్కడ గెట్ ఓటీపీ అనగానే మళ్ళీ ఆధార్కి మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసి డౌన్లోడ్ చేసుకోండి. పాస్వర్డ్ అడుగుతుంది, మన అందరికీ తెలిసిందే. ఫస్ట్ 4 లెటర్స్ క్యాపిటల్ లెటర్ కొట్టాలి. అది ఇంటి పేరున్నా ఏ పేరున్నా ఫస్ట్ 4 లెటర్స్ క్యాపిటల్ కొట్టాలి. తర్వాత మీ పుట్టిన సంవత్సరం కొట్టాలి, సరిపోతుంది. డౌన్లోడ్ అయినాక ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా మనకు ఆధార్ కార్డుకి సంబంధించిన కార్డ్ని మనం ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా కేవలం పేరుతోనే డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ అయితే ఈ వీడియోలో మనం చెప్పుకున్నాం, ఓకేనా ఫ్రెండ్స్. లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి. ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలనో కూడా మీరు కామెంట్ చేయండి. అటువంటి వీడియోస్ నేను ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.